ప్రకృతి ప్రియులకు నా ఆత్మ నమస్కారం. ఈరోజు మనం సబ్జెక్టులో పోయినప్పటికీ వాస్తులో ఎవరు పూజ చేయాలి, ఎవరు పూజ చేయకూడదు, పూజ చేసేదానికి ఏమన్నా భేదాలు ఉన్నాయా, మత భేదాలు ఉన్నాయా, వర్ణ భేదాలు ఉన్నాయా, శాస్త్రీయ భేదాలు ఉన్నాయా అన్నప్పుడు ఏ భేదాలు ఏ శాస్త్రంలో లేవు. ఇక్కడ మన సబ్జెక్టే భూదేవికి పూజించాలంటే కులమత భేదాలు ఉంటాయా వాస్తులో. మీరు బాగా గమనించండి, భూదేవికి పూజించాలంటే కులమత భేదాలు ఉంటాయా వాస్తులో. ఇక్కడ ఈ సబ్జెక్టు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందిరా అంటే, ఒకప్పుడు నాకు తెలిసి ఒక 12-15 ఏళ్ళ ముందు, ఎన్నో ఏళ్ళు కూడా అవసరం లేదు, ఒక 12 సంవత్సరాల ముందు ఈ వాస్తు పూజలు వాస్తు రాయులు ఏమీ లేవు. ఒకటి బంకమట్టి, రెండవది పసుపు కుంకుమ, మూడవది కర్పూరం ముట్టించి భూదేవుని ముక్కోవడం. మేము లేకలా గిల్లి కట్టుకుంటున్నాము అని భూదేవుని ముక్కొని ప్రారంభించేవాళ్ళు. క్రమేణా ఫస్ట్ లద్దెలు అంటారంటే రాయితో కట్టినటివి, సున్నంతో కట్టినటివి. సున్నంతో కట్టినారంటే అబ్బా అంటారు అప్పట్లో. తర్వాత 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి 50 ఏళ్ళకి ఒక చిన్న బావి. ఇది జీవనం. ఇప్పుడు ఆస్తులు పెరిగే కొద్దీ, ఉద్యోగాలు పెరిగే కొద్దీ, విలాసం పెరిగే కొద్దీ ఆర్భాటం మొదలైంది. ఈడ భూదేవికి పూజించాలంటే కులమత భేదాలు ఉంటాయా అన్నప్పుడు, మనస్ఫూర్తిగా ఏ భేదం లేకుండా మనస్ఫూర్తిగా ఎవరు గృహాన్ని ప్రారంభిస్తారో కానీ వాళ్ళు చూసుకోవాల్సింది ధనము. ఇప్పుడంతా ఈఎంఐలు, లోన్లు, ఫైనాన్సులు అట్లా దాన్ని నమ్ముకొని పూజ చేస్తారు కాబట్టి ఆ పని నిలవడానికి కారణమవుతుంది తప్ప ఎవరో పూజ చేస్తేనో ఎవరో చేస్తేనో ఏది కాదు. కానీ మంచి మనసు ఉండి వాళ్ళు బాగుండాలి అని ఎవరు అనుకుంటారో వాళ్ళకి భూదేవి అనుగ్రహిస్తుంది. దీంట్లో ఏ మతము ఏ భేదం లేదు. ఎవరు చచ్చినా ఎవరు పుట్టినా భరించేది భూదేవి. భూదేవి చచ్చిపోయేటప్పుడు భూదేవి కులాన్ని చూడదు, మతాన్ని చూడదు, వర్ణాన్ని చూడదు. అందరూ మన బిడ్డలని ఆశిస్తూ ఉంటుంది. వాస్తులో దయచేసి ఆ పూజారి ఇట్లా, ఈ పూజారి ఇట్లా, ఆ క్యాస్టు ఈ క్యాస్టు అని ఏమి చూసుకోవద్దండి. మనం బెంగళూరు పోయినామంటే ఆ ప్రాంతంలో ఒక మేస్త్రి, ఒక పనివాడు వచ్చి తాపీ మేస్త్రి, ఒక తాపీ మేస్త్రి, ఒక కరిణి, ఒక తట్ట, ఒక పార ఉంటే భూమి పూజ అయిపోతుంది. బెంగళూరు పక్కనంతా ఈ విధంగా. మన పక్కెత్తుకున్నామంటే వాస్తు పూజ, వాస్తు బలి, నవగ్రహ శాంతి, ధన ఆకర్షణ. మనం పెట్టే విద్యకి, ఇండస్ట్రీలకి, అదే రకరకాలుగా వాళ్ళ సాధన బట్టి వాళ్ళు భూమి పూజ చేస్తూ ఉంటారు. దయచేసి భేదాలు చూడొద్దండి. మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చేయించుకోండి, సంతోషంగా ఉండండి. భేదాలు చూసి వాళ్ళు బాధ పెట్టద్దండి. అందరికీ నా నమస్కారం. జై సీతారాం.